ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు తన అమూల్యమైన పని కొరకు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ అందరి క్షేమాభివృద్ధి కొరకు ఆయన పాద సన్నిధిలో మొరపెట్టే ఆ ధన్యత దేవుడు మాకు ఇస్తున్నప్పుడు, మరి ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు అనేక మంది జీవితాలలో కార్యం చేస్తున్నారు. అనేక మంది మందిరంలో సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు, నువ్వు జవాబునిచ్చే దేవుడవు మా ప్రార్థనలకు అని దేవుని స్తుతిస్తున్నాము. ఒకవేళ మీకు కూడా ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మా యొక్క ప్రేయర్ టవర్ నంబర్స్కి కాల్ చేయండి. 24/7 మరి అవైలబుల్లో ఉంటున్నారు ప్రార్థన యోధురాళ్ళు, మరి ప్రేయర్ వారియర్స్ మాకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. మా మట్టుకు మేము కూడా అనేక మంది విషయాలలో, అనేక బిడ్డల విషయాలలో ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుని వాగ్దానమును మనము ధ్యానిద్దాము, వాటిని మనం పొందుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఈ మాట ఎంతో అద్భుతమైనది ప్రియదేవుని బిడ్డలారా. చాలా మందికి గంటల తరబడి ప్రార్థన చేసే అలవాటు ఉండదు. చాలా మంది ఆచారపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. లేవగానే ఒక నిమిషము లేదా 2 నిమిషాలు, తినే ముందు, మరలా పడక మీదకి వెళ్లే ముందు ప్రార్థన చేసి పడుకుంటూ ఉంటారు. మంచిదే, అలా చేయొద్దని నేను అనను. కానీ నీకంటూ దేవునితో గడిపే సమయం ఒకటి ప్రశస్తమైన సమయం ఉండాలి. ఈ రోజున ప్రార్థన అంటే బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి, నువ్వు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు తలకి నూనెను అంటుకొని గదిలోనికి వెళ్ళి ఒకరు చూస్తున్నారు అన్నట్లుగా కాకుండా దేవునితో నీ సహవాసము, నీ మాటలు, నీ యొక్క కాన్వర్జేషను మరి ఎంతో ప్రత్యేకమైనవిగా ఉండాలని దేవుని లేఖనాలు కూడా చెప్తూ ఉన్నాయి. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. దేవుని సన్నిధిలో ఒక రోజంతా గడిపే అనుభవం నీకుందా? మరి క్రైస్ట్ టెంపుల్లో ఆయా సందర్భాలలో మరి ఆన్లైన్ ప్రేయర్ ఉందంటే చాలామంది దేవుని బిడ్డలు ఎంతో ఆసక్తితో వస్తారు. నిజంగా వారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తాను. కానీ చాలామందికి నిర్లక్ష్యం ఉంటూ ఉంటుంది. ప్రార్థన అంటే, దేవునితో సమయం గడపడం అంటే చాలా బద్దకిస్తూ ఉంటారు. మాకు టైం లేదండి అంతగా అని చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఇస్తున్న దేవునికే మనం సమయం లేదనటము అది సమంజసము కాదేమో. అయితే మన యొక్క వైఖరి మార్చుకుందాం. అందుకే దావీదు అంటున్నాడు, నీ ఆవరణంలో, నీ సన్నిధిలో, ప్రార్థనలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హన్న దేవుని మందిరంలో గడిపే అనుభవం కలిగి ఉంది. ప్రార్థనతో, కన్నీటితో దేవుని సన్నిధిలో గడుపుతుంది. అయ్యా, నాకున్న అవసరత ఇది, నా మీద వస్తున్న నిందలు ఇవి, ఇదిగో నీతో సమస్తం నేను చెప్పుకుంటున్నాను, నాకు ఇంకా చెప్పుకోవడానికి ఎవరు లేరు అని దేవునితో ప్రతి అంశం కూడా పంచుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో గడపడం అంటే మరి అక్కడ అలా తిరిగేయడం కాదు, దేవుని మందిరంలో అలా కూర్చుని పోవడం కాదు. దేవునితో ఒక చక్కని సంబంధాన్ని, దేవునితో ఒక చక్కని కాన్వర్జేషన్ని, దేవునితో ఒక క్వాలిటీ టైంని నువ్వు గడపడమే దేవుని ఆవరణంలో ఉండడం అంటే. హన్నకి మరి సమూయేలునిచ్చాడు, చక్కని కుమారునిచ్చాడు. ఆ తల్లి దేవుని సన్నిధిలోనే అడిగి పొందుకుంది, మరలా ఆ కుమారుని దేవుని సన్నిధికే అప్పగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క సమూయేలు దేవుని ఆవరణంలో అనగా దేవుని మందిరంలో, సన్నిధానంలో ఎదగడం ప్రారంభించాడు. దేవుని సేవకునికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలో మరి సహకారాన్ని అందిస్తూ దేవుని మందిరంలోనే పెరుగుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత వినయ విధేయతలు. ప్రభు పిలుస్తున్నాడు, సమూయేలు అన్నప్పుడు నేనున్నాను ప్రభా, ఇదిగో నేనున్నానని సెలవిస్తున్నాడు. ఎంత మంచి మాట చూడండి. ఈరోజున ప్రభు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడుండి నువ్వు నేనున్నానని అంటున్నావా, అనగలుగుతున్నావా? ఇదిగో ప్రభ, నేనున్నానయ్యా, నీకు అందుబాటులో నేనున్నాను ప్రభా, నువ్వు వాడుకునే అర్హమైన పాత్రగా నేనున్నానయ్యా, నీ పని కొరకు నేను ఎప్పుడు సిద్ధమేనయ్యా అని నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా? ఆ చెప్పే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని లేఖనాలు ఎంత అద్భుతమైనవో చూడండి. ఆయన ఆవరణంలో ఉండడం అంటే దేవుని పరిచర్యకు అందుబాటులో ఉండడము. ఆయన ఆవరణంలో ఉండడం అంటే ప్రార్థనలో మన జీవితాన్ని గడపడము. దేవుని ఆవరణంలో గడపడం అంటే దేవునితో ఒక ప్రత్యేకమైన మంచి సంబంధాన్ని కలిగి ఉండడమే, ఒక క్వాలిటీ టైంని గడపడమే దేవుని యొక్క ఆవరణంలో నివసించడం అంటే. చక్కని మాట మనం చూస్తాం లేఖనాల్లో, నీ మందిర ఆవరణంలో, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు ఆహారము దొరుకును. నిజమే, ఈ రోజున ప్రభు ఆ జీవాహారముతో మనల్ని బ్రతికించట్లేదా? మనల్ని ఎదిగింప చేయట్లేదా? ఆధ్యాత్మికంగా
నిజమే, దేవుని ఆవరణంలో మనకు ఆత్మీయ ఆహారం ఉంది. దేవుని యొక్క ఆవరణంలో మనకు సంతోషం ఉంది. దేవుని ఆవరణంలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆశీర్వాదము దాగి ఉంది. హల్లెలూయా. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆవరణంలో గడపడము ఎంతైనా ప్రత్యేకమైనది, ఎంతైనా అవసరమై ఉన్నది మన జీవితానికి. సమూయేలు గడిపాడు, దేవుని సేవకునికి అందుబాటులో ఉన్నాడు, దేవుని మందిరానికి దేవుని ఉపకరణాలు మోస్తూ చక్కని సేవ చేస్తూ వచ్చాడు. దేవుడు సమూయేలుని విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులను అభిషేకించే, రాజును సహితం అభిషేకించే ప్రవక్తగా దేవుడు సమూయేలుని చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి మోసపోయిన వారు, దేవుని సేవ చేసి, దేవుని పరిచర్య చేసి, ఆయన ఆవరణంలో ఉండి నా టైం వేస్ట్ చేసుకున్నానండి అన్నవారు ఎవరి భూమి మీద లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో నీ మనస్సు బాగోలేక, నీలోనికి లోకం వచ్చేసి నేను మరి మోసపోతున్నానన్న ఆలోచనని కొన్ని సందర్భాల్లో వచ్చిందేమో. అది లోకము నీకు ఇస్తున్న ఆలోచన, దుష్టుడిని కలుగ చేస్తున్న ఆలోచనే. కానీ నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, యథార్థవంతుడివైతే, దేవుని రక్తము చేత నువ్వు కడిగబడిన బిడ్డవైతే, దేవుని ఆవరణంలో ఆశీర్వాదం ఉందని నమ్ముతావు. దేవుని ఆవరణంలో, దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుని సేవకుడు ఏది చెప్పినా నువ్వు శిరవహిస్తావు, దానికి లోబడతావు. దేవుని పని చేయడానికి నువ్వు సంతోషిస్తావు. ఒకవేళ ఆ అంశాలు నీలో లేవంటే లోకం నిన్ను ఏలుబడి చేస్తుంది. నీకు ప్రార్థన కూర్చోవడానికి మనసు రాట్లా, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఏదో గందరగోళ వాతావరణము. పైకి బాగానే నవ్వుతూ కనపడతావు, కానీ నీ హృదయంలో నెమ్మది ఉండదు. అసమాధానం ఏలుబడి చేస్తుందేమో. అందుకే లేఖనాలు చెప్తూ ఉన్నాయి, దేవుని ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఈరోజున చాలా బ్యాచ్లు ఎక్కువైపోతున్నాయి, గ్రూపులు ఎక్కువైపోయి ఎక్కడ చూస్తే అక్కడ వారి గ్రూపులు ఏర్పాటు చేసుకొని మరి పార్కుల్లో కావచ్చు, క్లబ్బుల్లో కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, మరి ఎక్కడ పడితే అక్కడ కొంత సమయం గ్రూపులుగా కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. ఈ చీర ఎంత, ఈ నగలు ఎంత, ఏ ఇల్లు కట్టావు, ఏ కారు కొన్నావు, వారిదేంటి ఇలాగా, వీరిదేంటి ఇలాగా అని మరి ముసలమ్మ ముచ్చట్లు, అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్నా నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావా? దేవుని ఆవరణంలో నీకు వచ్చి నువ్వు సమయాన్ని గడుపుతున్నావా? అందుకే దావీదు అంటాడు, ప్రభా నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. నిజమే, ఈ రోజున మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని బిడలం కాబట్టి మన యొక్క స్థలము దేవుని సన్నిధే. మనం ఉండాల్సిన, మనం నివసించాల్సిన, మన సమయాన్ని గడపాల్సిన ప్రాంతం ఏదైనా ఉందా అంటే దేవుని ఆవరణంలో, ఆయన చేతుల క్రింద, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల మీద పడి సాష్టంగ నమస్కారం చేసి కన్నీళ్లతో, మోకాళ్లతో మనం ప్రార్థించే బిడలమై ఉన్నాము. హల్లెలూయా. ఏ విధంగా నచ్చితే ఆ విధంగా, నీకు ఏ విధంగా అనుగుణంగా ఉంటే ఆ విధంగా దేవుని ఆవరణంలో అనగా ఆయన సన్నిధిలో నీ సమయాన్ని నువ్వు దేవునితో గడపాలి. దేవునితో ఒక చక్కని సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. లేదంటే లోకం నీ లోపలికి వచ్చేస్తుంది, లోకపు పోకడలు నీలోకి వస్తాయి, నిన్ను చీకటిలోనికి తీసుకువెళ్తాయి. దేవుని కృప నీ మీద ఉండదేమో. కాబట్టి ఈరోజు నేను మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, గడుపుతున్నావా యేసయ్యతో? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని ఆవరణంలో ఒక్క దినము గడపటము 1000 దినాల కంటే శ్రేష్టమని. అనేక మంది దేవునితో దినాలు, సంవత్సరాలు గడిపిన వారు ఉన్నారండి. దేవుని ధ్యానము చేస్తూ, ఆయన వాక్య ధ్యానము చేస్తూ ఆయనలో నిమగ్నమైపోయిన వారు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఒక సహోదరుని గురించి చక్కని సాక్ష్యం చెప్పగలను. మరి వెళ్తే జాబ్కి వెళ్తాడు, ఇంటికి వస్తే ప్రార్థనలో గడుపుతాడు. ఒకానొక రోజున తన భార్యతో అలసిపోయి వచ్చి నాకు నీళ్లు పెట్టు, స్నానం చేస్తానని చెప్పాడట. మరి ఆ యొక్క భార్య తన మాట విని మరి నీళ్లు పెట్టింది. మరి అప్పట్లో మనకులాగా స్టవ్లు ఇవన్నీ లేకపోయినా కట్టెలు పొయ్యి వెలిగించి చక్కగా మరి భర్త స్నానం కోసం నీళ్లు పెట్టిందట భార్య. మరి పెట్టింది, ఆ నీళ్ళన్నీ వేడెక్కిపోయాయి. మరి పొయ్యి అంతా చల్లారిపోయింది, భర్త ఇంకా రాడు. మరి భార్య అనుకుంటుంది, నా భర్త చాలా ప్రార్థన పరుడు కదా, నేను డిస్టర్బ్ చేయొద్దు, నా భర్త ప్రార్థనలో ఉంటాడు ఖచ్చితంగా అని ఆ భార్య అనుకుంది. మరి నేను వేడి చేస్తాను ఆ నీళ్ళని మరలా పొయ్యి వెలిగించింది, మరలా వేడయ్యాయి, మరలా చల్లారిపోయాయి. కానీ భర్త రూమ్లో నుండి రావట్లేదు, ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఆ విధంగా మీరు నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్షరాల 3 దినాలు గదిలో ఉండిపోయాడట. దేవునితో మాట్లాడుతూ, ఆయనతో పోరాడుతూ, ఆయనతో సమయాన్ని గడుపుతూ, ఆయనను కన్నీళ్లతో ఆయనను ఎదుర్కొంటూ, ఆయనకు సమయం తెలియలా. 3 రోజుల తర్వాత బయటకు వచ్చి, అమ్మా నా కొరకు నీళ్ళు సిద్ధపరిచావా, స్నానం చేస్తానని చెప్పాను కదా అంటే భార్య ఆశ్చర్యపోతుందంట. ఏమండి మీరు ఇప్పుడు ఇందాక చెప్పి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? మీరు లిటరల్గా మీరు ఆ మాట చెప్పి లోపలికి వెళ్ళారు. 3 దినాలు అవుతుంది.
మిమ్మల్ని మేము కూడా డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు ప్రార్థన పరులు, దేవునితో చక్కని సమయాన్ని గడిపేవారు, దేవుని ఆవరణంలో మీరు ఉండేవారు, కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదని ఆ భార్య చెప్పిందంట. నిజంగా ఈ రోజున అటువంటి భార్యలు దొరకడం ఎంత అదృష్టమో చూడండి. అర్థం చేసుకునే భార్య, మరి భర్త జాబ్కి వెళ్లకుండా దేవునితో సమయం గడుపుతున్నాడని సంతోషించింది ఆ భార్య. ఈ రోజున అటువంటి వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నాడో, ఆఫీస్లో ఉన్న మరి దేవుని ఎరగని వారు అంటున్నారట, నిజంగా యేసు ప్రభు వారు ఎలాగుంటారో మాకు తెలియదండి, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆ ప్రభుని చూసినట్లుగానే అనిపిస్తుంది. మీ ముఖంలో ఆ వర్చస్సు కావచ్చు, మీ ముఖంలో ఆ వెలుగు, ఆ నవ్వు, చిరునవ్వు ఎంతగానో చాలా బాగుంటుందండి. మీరు మాట్లాడుతుంటే ఎంతగానో ఆప్యాయతగా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఆ ప్రభు ఎవరో తెలియదు, కానీ మిమ్మల్ని ఆ ప్రభు అని నేను అనుకుంటున్నాం అన్నట్లుగా ఆ యొక్క స్నేహితులు కూడా, కొలీగ్స్ కూడా ఆ మాటను వ్యక్తపరిచారట. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు దేవుని నామానికి ఎంత మహిమ, నీ ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా? ఎందుకు ఆ వ్యక్తిని ఆ విధంగా వారు మాట్లాడారో తెలుసా? ఆయన యొక్క సంబంధము, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క సమయము మనుషులతో కాదు, లోకముతో కాదు, దేవుని ఆవరణములో దేవునితో గడుపుతున్నాడు, దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాడు. నిజంగా ఎవరితోనైతే మనం సహవాసం చేస్తామో వారి యొక్క అలవాట్లు మనకు వచ్చేస్తాయి. వారిలాగా మాట్లాడడము, వారిలాగా ముఖ కవళికలు, వారిలాగా మరి యాక్షన్ చేయడం ప్రారంభిస్తూ ఉంటాం. 6 నెలలు సహవాసం చేస్తానట, వీరు వారవుతారట, వారు వీరవుతారట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి కూడా దేవునితో సహవాసం చేసి దేవుని నామానికి ఎంతో మహిమార్థకరంగా నిలిచాడు. ఈ రోజున మనం కూడా దేవునితో సహవాసం చేయడం ద్వారా, ఆయన ఆవరణంలో మనం గడపడం ద్వారా మనకు మేలు, సమాధానం ఉందని యోబు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవునితో మనం గడుపుదామా? ఇప్పటి వరకు ఎక్కడెక్కడో నీ సమయాన్ని వృధాపరుచుకున్నావు. ముసలమ్మ ముచ్చట్లను, లేనిపోని మాటలు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు, ఒకరి కుటుంబంలో చిచ్చు పెట్టే మాటలు నువ్వు మాట్లాడావేమో. ఈ రోజుతో వాటిని ఆపే, దేవునికి అప్పగించు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, దేవునితో సమయాన్ని గడుపు. దేవునితో సహవాసం చేస్తే ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన మాత్రము త్రోసివేయడు. పైగా నిన్ను అనేకమైన ఆశీర్వాదాలతో, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేసి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అట్టి కృప ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాలలో ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్యా, మంచి మాటతో అయ్యా నీ ఆవరణంలో ఒక్క దినము గడపటము 1000 దినాల కంటే శ్రేష్టమని మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడ మీకు సమయం లేదని మేము చెప్తున్నామో మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు, నీ మాటలతో మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలయ్యా. మీకు మొదటి ప్రాధాన్యత, మొదట నీ నీతిని, నీ రాజ్యమును వెతికి తద్వారా మా జీవితంలో మేము అన్ని మేలులు పొందుకునే కృపను, భాగ్యాన్ని దయచేయండి. నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ కార్యాలు మెండుగా జరిగించమని మనసారా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.